వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక దీంతో టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ అదిరిపోయిందట. ట్విస్ట్లు సినిమాకు హైలైట్ అంట. భైరవ పాత్రలో ప్రభాస్ దుమ్ము లేపేశాడట. ఇలాంటి సినిమాను తీయడం, ఇలాంటి విజన్తో రావడంతో నాగ్ అశ్విన్ కు మాత్రమే సాధ్యమట. ఇక నాగ్ అశ్విన్ కు దండం పెట్టాల్సిందే అన్నట్టుగా సినిమా ఉందట. ఇక దగ్గరగా ఈ చిత్రం 3 గంటల నిడివితో ఉందట. బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అందరూ అంటున్నారు. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ అయితే వచ్చింది. కల్కి మీద అసలే అంచనాలు ఏవి కూడా అసలు ఏర్పడడం లేదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అని ఒకప్పుడు బాగానే ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు ఆ రేంజ్కు తగ్గ ప్రమోషన్స్ అయితే చేయడమే లేదు. కనీసం తెలుగులో కూడా కల్కి హడావిడి అస్సలు కనిపించడం లేదు. ఇంకో 9 రోజుల్లోనే సినిమా రాబోతుంది. భారీ కాస్టింగ్ ఉంది. కానీ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ ని కూడా సరిగ్గా ప్లానే చేయలేకపోతున్నారు మూవీ టీం. ఇక బుజ్జి అంటూ ఏదో హడావిడి చేశారు. కానీ ఆ బుజ్జి అంతా హైప్ అయితే తీసుకురాలేకపోయింది. బుజ్జి అండ్ భైరవ్ అంటూ ఒక వారం రోజులు హంగామా చేశారు. అమెజాన్ లో వదిలిన యానిమేషన్ ఎపిసోడ్లు బాగానే ఉన్నాయి. ఇక అదే విధంగా కాంప్లెక్స్ ప్రపంచం బుజ్జి భైరవుల స్నేహం గురించి చూపించారు. ఇక ఆ ఎపిసోడ్లు పిల్లలకు బాగానే నచ్చేలాగా ఉన్నాయి. అయితే 2000 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉండే ఒక మూవీకి ఇంత పూర్ ప్రమోషన్సా అన్నది అస్సలు అర్థం కావడం లేదు. సౌండ్ చేయకుండా వచ్చి కంటెంట్ తోనే మాట్లాడదామని టీం అనుకుంటుందా అన్నది కూడా మనకు అస్సలు తెలియడం లేదు. ఇక ఈ మూవీ మీద భారీ స్థాయిలో బిజినెస్ అయితే బాగా జరుగుతుంది. ప్రీ సేల్స్ తోనే నార్త్ అమెరికాలో $2 మిలియన్ల పైగా రాబట్టేసింది. అలాగే ఇప్పుడు ఈ చిత్రం ఓపెనింగ్స్ డేకి ఎన్ని కోట్లు కొల్లగొడుతుందా అని అందరు కూడా చూస్తున్నారు. సెన్సార్ నుంచి వచ్చిన ఈ టాక్ అయినా నిజమా, లేదంటే సినిమా టీం కావాలని ఇలాగ లీక్ బయటకు ఇచ్చిందా అన్నది మనకు తెలియడం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.